గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడండి. ప్రభాస్ గారిలో ఉన్న కామెడీ యాంగిల్ ను బయట తీసుకొచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ గారిని కొత్తగా చూపించారు, కానీ ఆ సినిమాకి ఫస్ట్ చాయిస్ ప్రభాస్ గారు కాదంట బాస్. అలాగే స్టోరీ కూడా అది కాదంట. ఈ సినిమాకి కోర్ పాయింట్ టామ్ క్రూజ్ గారు యాక్ట్ చేసిన ది లాస్ట్ సమురాయ్ అనే హాలీవుడ్ మూవీ నుంచి తీసుకున్నారంట. ఆ ప్లాట్ ఏంటంటే, సుపారీ తీసుకుని ఒక మాఫియా డాన్ను చంపడానికి వెళ్ళిన హీరో ఆ ప్రయత్నంలో గాయపడి ఆ డాన్ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆ స్టోరీనే బుజ్జిగాడికి కోర్ పాయింట్. నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్ అయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్టవలేదు, నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. ఇంకా ఈ మూవీని ఫస్ట్ మన కింగ్ నాగార్జున గారితో తీయాలనుకున్నారంట జగన్ గారు. కాకపోతే ఇక్కడ మైండ్ పోయే ట్విస్ట్ ఏంటంటే, ఈ స్టోరీ డిస్కషన్ అంతా మన సూపర్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారితో డిస్కస్ చేశారంట జగన్నాథ్ గారు. అప్పుడు మన మెహర్ గారు నాగార్జున గారితో ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఆయన మాటకి పూరి గారు ఆ కథని పక్కన పెట్టేసి నాగార్జున గారితో సూపర్ మూవీ తీశారంట. అప్పట్లో మన మెహర్ గారి మాటకి అంత వాల్యూ ఉండేది. ఆ తర్వాత సమురాయ్ స్టోరీకి లవ్ మసాలా యాడ్ చేసి బుజ్జిగాడి సినిమా తీశారంట బాస్. ఈ విషయాన్ని ప్రభాస్ గారికి అత్యంత ఆప్తుడైన రైటర్ తోట ప్రసాద్ గారే సాక్షి న్యూస్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ஆந்திரா என்னதா, தமிழ்நாடு என்னதா, எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகர் புதுசு கிடையாது, తెరవా సుత్తిన పొరికిడనా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి బాస్? నాగార్జున గారు ఈ స్టోరీ మీద యాక్ట్ చేసి ఉంటే, అంటే లవ్ స్టోరీ లాంటివి నాగార్జున గారికి బెటర్ అనుకోండి, ఒకవేళ చేసి ఉంటే పూరి గారి స్టైల్లో ఎలా ఉండేది అని మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.